చాప్టర్ 32 చూసే కళ్ళతో సృష్టిని వీక్షించడం. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా, ఆగస్టు 17, 1939. నిజంగా భగవంతుడి విశ్వం ఎంతో అద్భుతమైనది. అందులో ఆయన తన సృష్టికి సంబంధించిన అద్భుతాలన్నింటినీ పనిచేసేటట్లు చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో నడిచే చచ్చిన మనిషిలా ఉండకండి. దేవుడు, ఆయన ప్రతినిధి అయిన మానవుడు ఇక్కడికి ఏం తెచ్చారో గమనించండి, విశ్లేషించండి, మెచ్చుకోండి. ఈ విశ్వం నడిచే తీరు ఎంత సంక్లిష్టమైనది. మనం ఏ విధంగా తయారయ్యామో, ఈ సృష్టి యంత్రాంగం మొత్తం విశ్వ నియమాలకు అనుగుణంగా ఎంత క్రమపద్ధతిలో నడుస్తుందో తలపోయండి. మనమందరం పువ్వులను చూసి వాటి అందాన్ని ఆనందిస్తాం. కానీ పువ్వుల పుట్టుకకు కారణమైన దాని గురించి ఎవరికి తెలుసు? ప్రతిరోజు ఒకరు తాము చూసే, వాడే చేతి రుమాలు కానివ్వండి, సంగీత పరికరం కానివ్వండి, ఇల్లు లేదా ఒక చెట్టు, వాటిని గురించి ప్రశ్నించి అవి ఏ విధంగా ఏ పదార్థంతో తయారయ్యాయో తెలుసుకోవాలి. కార్లను మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలను కనుక మీరు చూసినట్లయితే వాహనాలు ఎంత సంక్లిష్టమైనవో మీరు తెలుసుకుంటారు. రోజువారీ దినపత్రిక తయారీలో ఎంత పని ఇమిడి ఉందో, ఎంత సంక్లిష్టమైన యంత్రాలు వాటిని ముద్రించడానికి ఉపయోగిస్తారు. ఏ మానవుడి చెయ్యి అంత వేగంగా పనిచేయలేదు. ఆలోచించండి. మానవుడు ప్రతిరోజు వాడే వస్తువుల సృష్టి అంత సంక్లిష్టమైనప్పుడు చెట్లు, జంతువులు, మానవుల సృష్టి ఇంకెంత ఎక్కువ సంక్లిష్టమైనదో. సాధారణంగా కనపడే మానవ శరీరం కూర్పును, పనిచేసే విధానాన్ని, అవసరాలను అధ్యయనం చేయడానికి 10 సంవత్సరాల వైద్యశాస్త్ర అధ్యయనం అవసరం. ఒక మామూలు విశ్లేషణే మనం ఎన్నింటిని చూసి ఆశ్చర్యపడాలో అనేలా చేస్తుంది. అప్పుడప్పుడు భగవంతుడు మరికొంత మెరుగ్గా వాటిని చేసి ఉండాల్సిందని నేను అనుకున్నప్పటికీ, ఒక గాజు పాత్రలోని నీటిలో ఒక మొక్క ఎదుగుతున్నప్పుడు వెంట్రుకల్లాంటి దాని వేళ్లను ఒకరు చూడవచ్చు. వేర్లలో భగవంతుడు ఇచ్చిన మేధాశక్తి ద్వారా మొక్క తన ఎదుగుదలకు కావలసిన ఆహారాన్ని మట్టి నుంచి, నీటి నుంచి గ్రహిస్తుంది. తలకిందులైన మొక్క మాదిరిగా మానవుడు కూడా తన జుట్టు ద్వారా శరీరానికి సహాయపడే విద్యుత్ ప్రాణశక్తి ప్రవాహాలను లోపలికి తీసుకుంటాడు. భౌతిక శరీరం జుట్టు, వేర్లతో, వెనుబాము బోదెగా, చేతులు, కాళ్ళని కండరాల కొమ్మలతో తలక్రిందులుగా ఉన్న చెట్టు పొలికను తలపింపచేస్తుంది. ఆకాశం, ఈథర్ నుంచి ఎక్కువ మొత్తంలో శక్తిని, విశ్వకిరణాలను ఆకర్షించడానికి కొంతమంది యోగులు తమ జుట్టును కత్తిరించుకోరు. ఆకాశం నుంచి విశ్వశక్తిని ఆకర్షించడానికి తన జుట్టును సున్నితమైన యాంటెనాలాగా మార్చే నిర్దిష్టమైన యోగాభ్యాసాలను అభ్యసించాడు సాంసన్ అనే మహాబలుడు. అతడు మానవాతీతమైన తన బలాన్ని కోల్పోవడానికి కారణం అతడి జుట్టును డేలయ్యా కత్తిరించడం వల్ల కావచ్చు. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా చెట్ల ఆకులను పోషించే చెట్టు రసం పైకి ప్రవహించడం అద్భుతం కదూ. చెట్టుపై పొరను తొలగించినప్పుడు ఈ రసాన్ని ప్రవహింపచేసే సంక్లిష్టమైన నిర్మాణాన్ని ఒకరు చూడగలుగుతారు. ఈ పోషణను, పెరుగుదలను క్రమబద్ధమైన మార్గంలో తీసుకుపోయే ఈ మర్మాన్ని జీవం అని అంటారు. నేను దైవచేతన దివ్య పారవశ్యంలో ఉన్నప్పుడు ఈ ప్రాణాన్ని, జీవాన్ని ఒక గడ్డి పరకలో కూడా చూస్తాను. సృష్టిలో దాక్కొని ఉన్న అలాంటి అద్భుతాలను చూడగలనని నేనెన్నడూ కలగనలేదు. ఈ అద్భుతాల మీద దృష్టిని ఏకాగ్రం చేయడం అంటే ఈశ్వర సృష్టిని భక్తి ప్రపత్తులతో చూడడం. ప్రతి జీవమున్న పదార్థ నిర్మాణ రూపాన్ని, ఆ రూపం చక్కగా పనిచేయడానికి కావలసిన పోషణాపరమైన అవసరాలను భగవంతుడు ఖచ్చితంగా లెక్కగట్టి నిర్దేశించాడు. ఉదాహరణకు ఆహారాన్ని తీసుకుంటే చెట్లు, జంతువులు, మానవులు ఆహారం సరిపడినంతగా లేకపోతే బాధపడతాయి. ఒక సగటు మనిషి తన శరీరానికి అవసరమైన అన్ని వేరువేరు రసాయన మూలకాలను తన ఆహారం నుంచే గ్రహిస్తాడు. కానీ చాలామంది ఆహార నియమాలను ఉల్లంఘిస్తారు. వాళ్ళ ఆహారంలో కావలసిన మూలకాలు సరైన సంతులనంలో ఉండవు. సరైన పోషణ లేకపోవడం అన్నది మానవుడిలో అన్ని రోగాలకు ఒక ముఖ్యమైన కారణం. ఏదైనా ఒక అవసరమైన రసాయనం వాటి ఆహారం నుంచి తొలగించబడినప్పుడు చెట్లలో పోషకాహార లోప ప్రభావాన్ని మనం ఇంచుమించుగా వెంటనే చూడగలం. మానవుడికి ఇంకా అన్ని ఇతర జీవాలకు మధ్య పరస్పర ప్రాధాన్యమున్న బదలాయింపులున్నాయి. భారతదేశంలో అనేక యుగాలుగా చనిపోయిన వారి బూడిదను, అస్థికలను తగలబెట్టిన తర్వాత
వెదజల్లే ఆచారం ఉంది. ఈ విధంగాను ఇంకా ఇతర రకాలుగాను మానవుడు భూమాతను తృప్తిపరిస్తే ఆమె చెట్లు అందుకు ప్రతిగా మానవుడికి ఆహారాన్ని ఇస్తాయి. మానవుడికి చెట్లకు మధ్య ఉన్న అన్యోన్యత అందరికీ తెలిసిందే. మానవుడు ఆమ్లజనిని పీల్చి కార్బన్ డయాక్సైడును విడుదల చేస్తాడు. ఎక్కువైన కార్బన్ డయాక్సైడ్ శరీరానికి విషతుల్యమైనది. ఏది ఏమైనా రక్తంలో కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. శరీర ప్రక్రియల పనితీరును ప్రభావితం చేసే ప్రాణానికి అది ఎంతో అవసరం. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను నీటిని పీల్చుకొని నిల్వ చేసుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటిని విభజించుకొని కార్బోహైడ్రేట్లను ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆ క్రమంలో అవి మానవుడికి అతి ముఖ్యమైన ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొత్తం వాతావరణంలో 1/5 భాగం ఆక్సిజన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. సూర్యరశ్మి మీద ఆధారపడిన కిరణజన్య సంయోగ క్రియ రాత్రి వేళల్లో ఆగిపోతుంది. అయినప్పటికీ శ్వాసించడమనే పద్ధతి ద్వారా చెట్లు నిరంతరాయంగా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. ఇది ముఖ్యంగా కార్బన్ను పీల్చుకొని అందుకు విరుగుడుగా ఆక్సిజన్ విడుదల చేసే కిరణజన్య సంయోగ క్రియ ప్రభావం లేని రాత్రి సమయంలో జరుగుతుంది. రాత్రి గాలి సాధారణంగా నిశ్చలంగా ఉండటం వల్ల బరువైన కార్బన్ డయాక్సైడ్ వాయువు భూమికి దగ్గరగా స్థిరపడుతుంది. భూమి కన్నా ఎత్తులో మంచాల మీద పడుకునే వాడుక రావడానికి బహుశా ఇది ఒక కారణం కావచ్చును. థ్యాంక్ యూ.